హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రుద్రభూమి రియాలిటీ. నేను మీ వెంకన్న రుద్ర ప్రాపర్టీ ప్లానర్. ఈ రోజు టాపిక్ వచ్చేసి విజయవాడ హైవేలో మన గోల్డెన్ లీఫ్ వెంచర్లో జగన్ గురూజీ గారు అండ్ వేణు కళ్యాణ్ సార్ ఇద్దరితో ఒక చిన్న ట్రైనింగ్ సెషన్ అనేది జరిగింది. అండ్ జగన్ గురూజీ గారు మన వెంచర్ చూడగానే మన వెంచర్ పాజిటివ్ వేవ్స్ గురించి చాలా చక్కగా మాట్లాడారు. అండ్ ఈ వీడియోలో వేణు కళ్యాణ్ సార్ ట్రైనింగ్ అండ్ జగన్ గురూజీ గారి ట్రైనింగ్ ఇద్దరు మనం ఈ వీడియోలో చూడొచ్చు. సరే, వాచ్ ద వీడియో. నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను సోనియా. విజయవాడ హైవే ఫేసింగ్ దగ్గరలో ఉన్న మహాదేవ ఇన్ఫ్రా డెవలపర్స్ గోల్డెన్ లీఫ్ వెంచర్లో ఉన్నాం. ప్రజెంట్ మనం యోగా విజ్ఞాన కేంద్ర వ్యవస్థాపకులు జగన్ గురూజీ గారితో ఉన్నాం. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం తల్లి. సార్, వెంచర్ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మొట్టమొదటగా నాకు ఈ గోల్డెన్ లీఫ్ వెంచర్కి సంబంధించిన అశోక్ గారు నన్ను ఆహ్వానించినప్పుడు జనరల్గా నేను ఇలాంటి వాటికి తక్కువగా వెళ్తూ ఉంటా. ఆధ్యాత్మిక ప్రవచనాలు, విద్యార్థులకు మోటివేషన్కి వెళ్తూ ఉంటా. సరే, అశోక్ గారు ఒక మంచి మోటివేషన్ క్లాసులో పరిచయమై ఆహ్వానించిన అభిమానంతో వచ్చాను ఈరోజు. ఈ అభిమానం ఏంటి అంటే, ఒక వ్యక్తికి దగ్గర అవ్వడానికి ఉండేటువంటి ఒక బంధం. అశోక్ గారు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ పర్సన్గా కంటే ఒక ఆత్మాభిమానం కలిగిన, సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా నాకు చాలా ఇష్టం. అటువంటి వ్యక్తి చేస్తున్న వ్యాపారంలో నా వంతు నేను వారు ఆహ్వానించగానే వచ్చి ఈ వెంచర్లో ఇవాళ కాస్త అలా నడిచి కాస్త మంచి పాజిటివ్ వేవ్స్ని అందజేసి బ్లెస్సింగ్స్ ఇచ్చి, ముఖ్యంగా ఇది మన హైదరాబాదు మహానగరానికి విజయవాడకి మధ్యలో సమంగా చాలామంది కస్టమర్లకు అందుబాటులో మెయిన్ హైవేకి పక్కనే ఉన్న ఒక చక్కటి ప్లేస్. రెండు, ఇక్కడికి వచ్చి అడుగు పెట్టగానే ఒక మంచి పాజిటివ్ వేవ్స్ అనిపించాయి. ఏంటి అని అడగగానే, మొన్ననే ఇక్కడ చెతచండీ హోమం చేశాము, ఈ హోమ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో రారాజైన మురళీమోహన్ గారు వచ్చారని వారు చెప్పడం. మరి వారు కూడా ఎక్కువగా ఇలాంటి వాటికి రారు. జనరల్గా వారి వ్యాపారం వారి యాక్టింగ్లో ఉంటారు. మరి ఎలా అశోక్ గారు వారికి దగ్గర అయ్యారో, ఎలా లాక్కరాగలిగారో, ఇది ఒక అద్భుతం. సో ఎవరికి ఏది దగ్గర అవ్వాలన్నా అది రాసి ఉండాలా, అది అభివృద్ధి అవ్వాలనే కాంక్ష ఉండాలా, ఏదో ఇవ్వాలనే ఒక స్ఫూర్తి ఉండాలి ప్రజలకి. ఆ స్ఫూర్తి కలిగిన అశోక్ గారి యొక్క మనో దృక్పథానికి, ఆలోచనలకి నేను ఒక మంత్రముగ్ధుడై ఒక బెస్ట్ విషెస్ ఇవ్వడానికి మాత్రమే ఈరోజు ఇక్కడికి వచ్చాను నేను. కాబట్టి ఈ వెంచర్లో నాకు బాగా నచ్చింది. అన్నీ రెడీ టు ఆక్యుపై అన్నంత చక్కగా ఉంది. ఈ రోజున పాజిటివ్ వేవ్స్ ఉన్నాయి. దీన్ని ఒక కౌమార దశలో చూస్తున్నాను. మరి ఇంకొక 1 year 2 yearsలో
ఒక యవ్వన దశలో చూడబోతున్నానన్నది నా భావన. కౌమారం అంటే ప్రారంభపు దశ, యవ్వన దశ అంటే చక్కటి వికాసం చెందినటువంటి ఇదిగా భావిస్తున్నాను. ఇటువంటి దానికి రావటం నా ఎన్నో సాధనలతో నేనుండే అన్న సేవల్లో ఒక విడిదిగా, ఒక ఆహ్లాదంగా ఈ వెంచర్లో గడపడానికి ఈరోజు అడుగుపెట్టాను. ఎవరు తీసుకున్నా వారికి ఒక మంచి శ్రేయస్కరమైనటువంటి వాతావరణం, అన్నిటికీ దగ్గరగా అందుబాటులో ఉన్నటువంటి ప్లేస్గా నేను భావిస్తూ వారికి, ఆ సంస్థకి, ముఖ్యంగా మా అశోక్ సార్కి మా అమ్మవారు అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తూ ఉంటా. అటువంటి అమ్మవారు, నేను గురు పరంపరగా ఆరాధించే మా గురువుల యొక్క శుభ ఆశీస్సులు అంది వారి దగ్గర కొన్నవారు కూడా సస్యశ్యామలంగా ఎప్పుడూ బాగుండాలని కాంక్షిస్తూ సెలవు. జై గురుదేవ్. ఎందుకు రియల్ ఎస్టేట్? ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది, అరే రియల్ ఎస్టేట్ నిజంగానే అంటున్నాడు, మనం నిజంగా ఇలా పోతే మనం సక్సెస్ఫుల్ అవుతామా? మీకు రియాలిటీ చెప్తాను. ఇక్కడ చూసినట్టయితే 25 మిలియన్ హౌసెస్ అనేది 2030 వచ్చేసరికి మన ఇండియాలో రిక్వైర్మెంట్ అనేది ఉందనంట. ఓకే, అండ్ అంతేకాకుండా కూడా వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు మన హైదరాబాద్ వచ్చింది. అంటే వరల్డ్ మొత్తంలో కూడా మన హైదరాబాద్ అనేది చాలా పాపులర్ సిటీ అనేది అవుతుంది. అట్లాంటి సిటీలో మనం బిజినెస్ చేస్తున్నాం అంటే చాలా గర్వంగా ఫీల్ కావాలి. ఎస్ ఆర్ నో? ఎస్. మీ అందరికీ తెలుసు, ఒక ఇన్నర్ రింగ్ రోడ్ అంటే ఈ ఎల్బీ నగర్, ఈ ఉప్పల్, ఇదంతా కూడా ఒక ఇన్నర్ రింగ్ రోడ్ ఒకప్పుడు. దాని తర్వాత అవుటర్ రింగ్ రోడ్ తెలుసు కదా. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ RRR అనేది రాబోతుంది. ఇప్పుడు ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ లో గజం వచ్చేసి 10,000 రూపాయలు ఉన్నప్పుడు అక్కడ కొనమనంటే కొంతమంది చాలా ఆలోచించారు. అప్పుడు వాళ్ళు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కొనడానికి ఇష్టపడాలంటే అక్కడ కూడా ఆలోచించారు. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ దగ్గర మళ్ళీ 10-20 రూపాయలు గజం అయితే ఆ అడవిలో ఎవరు కొంటారా అని అన్నాడు. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఇప్పుడు లోపల జాగా ఎక్కడైనా మనం కొనాలంటే 50,000, 70,000 నడుస్తుంది. మళ్ళీ అక్కడ ఎవరైనా కొనుగోలంటే వాళ్ళేమంటారు తెలుసా, ఇప్పుడు చాలా రేట్లు పెరిగిపోయినాయి ఇంకేంటారు. సరే RRR లోపల ఉన్నాయి, మినిమం ఒక 20,000 ఉంటాయి కొనండి అంటే, ఓ చాలా దూరం అయిపోయిందండి. రాసి పెట్టుకొని RRR లోపల కూడా ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేరో మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఇది ₹1,00,000 గజం అయితే అప్పుడు ఏడుస్తారు. చూసారు కదా ఈ వీడియో. జగన్ గురూజీ గారు ఎంత పాజిటివ్ వేవ్స్ గురించి మాట్లాడారు. అలాగే ఈ విజయవాడ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి అండ్ ఫ్యూచర్ అనేది 100% గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఎవరైతే వాళ్ళ పిల్లల భావితరాలకు పెడతారో 100% వాళ్ళకు సక్సెస్ అనేది వస్తుంది. వేణు కళ్యాణ్ సార్ చెప్పింది ఏంటి అంటే, హైదరాబాద్ సిటీ సరౌండింగ్ ఏరియాలో రియల్ ఎస్టేట్ రానున్న రోజులలో ఎలా ఉండబోతుంది అండ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే రానున్న రోజులలో ఎలాంటి డెవలప్మెంట్ వస్తుంది అనేది క్లారిటీగా ఇచ్చారు. అండ్ దీంతో పాటు ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, హైదరాబాద్ కి ఈస్ట్ లో విజయవాడ హైవే ఉండడం మనకు చాలా ప్లస్ పాయింట్. అండ్ ఇక్కడ ఉన్న పాజిటివ్ కి ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు మీరు విజయవాడ హైవే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉంటే ఈ కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.